భారతీయ జనతా పార్టీకి ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లోనే సీట్లు ఓట్లు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో రావు. ఇది ప్రూవ్ అవుతుంది. గత 3-4 ఎలక్షన్లు ప్రూవ్ అవుతుంది. అసెంబ్లీలో కూడా 85 ఓట్స్ వచ్చినాయి. ఒకప్పుడు మా ఊర్లో ఎవరికి బీజేపీ తెలంగాణ ఒక ఊర్లో 80, అసెంబ్లీలో 80 వస్తాయి, పార్లమెంట్లో 200 వస్తాయి. ఎట్లా వస్తాయి? బికాస్ పార్టీ ఈజ్ గ్రోయింగ్ సార్. ఇప్పుడు గతంలాగా లేదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ పీపుల్స్ హోప్ నౌ ఇన్ తెలంగాణ. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఈ రోజుకి బీఆర్ఎస్ని చూస్తున్నారు కానీ బీజేపీని చూడలేదు. ఎందుకంటే లేదు, రాంగ్ అది. ఇప్పుడు మీరు ఊళ్ళలో పోండి, నేను వస్తున్న పీపుల్ ఆర్ సీయింగ్ టువర్డ్స్ బీజేపీ. ఈరోజు బీఆర్ఎస్ చూశారు. బీజేపీని ఎలా చూస్తున్నారు, దేనికి చూస్తున్నారు? ఓ ప్రజా ఉద్యమాలు లేవు, ఓ ప్రభుత్వం మీద ఒక సీరియస్ విమర్శలు లేవు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా మీకు కనిపిస్తూ ఉంటే వాటి మీద యాజిటేషన్ లేదు, అంత కాంప్రమైజింగ్ బీఆర్ఎస్ ఏమైనా చేసిందంటారా? మేము ఏం చేసి జైలుకు పోయింది మేము, కొట్లాడేది మేము, రోడ్డు మీద పడేది మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ టైంలో అనుకోండి, సంజయ్ గాంధీ జైలుకు పోయారు, మా కార్యకర్త అరెస్ట్ అయ్యారు, మా యువ మోర్చా వాళ్ళు జైలుకు పోయారు. వాళ్ళు కాంగ్రెస్ పోయినరా? ఫుక్కడిగా సీఎంఏ కూర్చున్నారు అక్కడ.